నంద్యాల జిల్లా ఆత్మకూరు వాహనదారులకు రవాణా శాఖ కీలక సూచనలు చేస్తుంది. రవాణా సేవల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం మెజారిటీ సేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చిందని ఎంవీఎం సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఇకపై ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. అధికారిక ఫీజుల వివరాలతో కూడిన సూచిక బోర్డులను పట్టణంలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వాహనదారులు తమ సేవల కోసం ప్రభుత్వ వెబ్సైట్ను ఉపయోగించుకోవాలని తెలిపారు. అక్రమాలకు తావు లేకుండా నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. తీసుకోవడానికి ఏది అవసరం లేదు, జస్ట్ అడ్రస్ ప్రూఫ్ ఉంటే చాలు. చదువుకోవాలనేది ఏం లేదు. తర్వాత మళ్ళీ డిఎల్స్లోకి వస్తే మోటార్ క్యాబ్ కూడా నడపచ్చు, బ్యాడ్జ్ నెంబర్ అవసరం లేదు. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు, బ్యాడ్జ్ నెంబర్ అంటాడు, ఏదేదో చెప్తారు వాళ్ళకి. ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటారు, ట్రాన్స్పోర్ట్ తీయాలంటారు. సబ్జెక్ట్ తెలియనప్పుడు ఏం చెప్పినా నమ్మాలి కదా. సో ఇది స్కాన్ చేసుకుంటే ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నలకు మీరు జవాబులు ఇవ్వచ్చు. తీసుకోవడానికి ఏది అవసరం లేదు, జస్ట్ అడ్రస్ ప్రూఫ్ ఉంటే చాలు. చదువుకోవాలనేది ఏం లేదు. పాలనలో భాగంగా ప్రభుత్వం పీపీపీ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. పీపీపీ అంటే పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్. దీనిలో భాగంగా ప్రతి వినియోగదారుడు అంటే ప్రజలు ఏ ఆఫీసుకు పోయి ఏదైనా సేవలు పొందినప్పుడు ప్రజలకు ప్రభుత్వం తరపు నుంచి కాల్ వెళ్తుంది. అది టెలికాల్. వాళ్ళ యొక్క అభిప్రాయం ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. ఆ రికార్డ్ అయిన దాన్ని బట్టి దాన్ని ఆ సర్వే ప్రకారము మాకు కలెక్టర్ గారు ఏ కార్యాలయం పనితీరు ఎలా ఉంది, లేదా ఏ అధికారి పనితీరు ఎలా ఉంది అనేది నివేదికలు వస్తాయి కలెక్టర్ గారి దగ్గరికి. కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి ఎవరి యొక్క పనితీరు ఎలా ఉంది, వాళ్ళు మెరుగుపరుచుకోవాలి, ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది మాకు మార్గనిర్దేశకం చేస్తారు. అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు కలిసి మాకు పనితీరు మెరుగుపరుచుకోవాలి. ఇంకా నంద్యాల జిల్లా ట్రాన్స్పోర్ట్ విభాగం రాష్ట్ర యావరేజ్ కన్నా 9% తక్కువ ఉంది. అదే ఆత్మకూరు మా ఆఫీస్ వచ్చేటప్పటికి 4% తక్కువ ఉంది. కానీ దాన్ని ఇంకా ఆ -4 మార్కులు అనుకోండి, ఆ -4 మార్కులు కూడా ఇంప్రూవ్ కావాలని మా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. పాలనలో భాగంగా ప్రభుత్వం